సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 18వ తారీఖు లగాయితూ 24వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారమందు వృషభ రాశిలో రవి బుధుల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. అలాగే కర్కాటక రాశి యందు కుజుని యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. మిథున రాశి యందు గురుని యొక్క సంచారం ఉన్నది. కన్యా రాశి యందు కేతువు, మీనరాశి యందు శుక్రగ్రహము, శనేశ్వరుడు, అలాగే రాహుగ్రహాల యొక్క యుద్ధి కొనసాగుతూ ఉన్నది. చంద్రుడు ఈ వారమందు మకర, కుంభ, మీనరాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి 2వ స్థానమందు ఉన్నటువంటి బుధుడు, అలాగే ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలం దశమ, ఏకాదశ స్థానములు యందు సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రుడు, ఈ 2 గ్రహాలు మినహాయించి మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. అందువల్ల సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఏర్పడినటువంటి పాపార్గళ దోషం ఏదైతే ఉన్నదో, వ్యయస్థానమందు శనేశ్వరుడు, 2వ స్థానమందు రవిగ్రహం, ఈ 2 కూడా కొంత ఈ రాశి వారిని వ్యసన పరులుగా చేయడానికి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప శిరోవ్యధ, మానహానిర్మనక్లేశ, కృష్యర్ భోజన పల్పస అన్నారు. ఇక్కడ ఈ పాపార్గలం ఏదైతే ఉన్నదో కొంత నిద్రపోనివ్వకుండా, మరీ ముఖ్యంగా పగటిపూట నిద్రపోతూ రాత్రిపూట ఎక్కడైనా బయట తిరుగుతూ లేదా విలాసవంతంగా ఉంటూ జీవనాన్ని సాగించేటువంటి విధంగా బాధ్యత లేని తనంలో లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి పనుల వల్ల కొంత జీవన విధానాన్ని మార్చుకునేటువంటి పరిస్థితులకి సైతం ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. ప్రయాణాలు అధికంగా ఉంటాయి. శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎప్పుడూ లేనటువంటి విధంగా ఎక్కువ సమయం మెలకువగా ఉంటూ పనులు చేసుకుంటూ ఉంటారు మేషరాశి వారు. 2వ స్థానమందు ఉన్నటువంటి బుధుడు చాకచక్యంగా మాట్లాడగలిగేటువంటి స్థితిగతులకి కారణమవుతారు. గతంలో ఎక్కడైతే కొంత మాట్లాడలేక నిర్ణయాన్ని సరిగ్గా చెప్పలేక ఇబ్బంది పడ్డారో అటువంటి పరిస్థితులు, అటువంటి ప్రాంతాల్లో మరలా తిరిగి మీ నిర్ణయాన్ని, అలాగే మీకుండేటువంటి అభిప్రాయాన్ని చాలా నిర్భయంగా చెప్పగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టిని పొందడానికి ఎంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలో అంత కఠినమైనటువంటి నిర్ణయాలని కూడా తీసుకుంటారు. అలాగే సాధ్యమైనంత వరకు మీరు సంపాదించినటువంటి ధనాన్ని మీరు కాక ఇతరుల కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా 3వ స్థానమందు ఉన్నటువంటి గురుగ్రహం యొక్క స్థితిగతుల వల్ల కుటుంబపరమైనటువంటి విషయాలు కొంత వ్యతిరేకంగా గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి సఖ్యత తగ్గుతుంది. అర్ధాష్టమ కుజుడి వల్ల కూడా కొంత ఆర్థిక నష్టాన్ని ఈ వారంలో చూడవచ్చును. అనగా ఈ వారంలో కొంత శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, మానసికమైనటువంటి అశాంతి ఉంటుంది, కొంత ఖర్చు ఉంటుంది. అయితే వీటి నుండి బయటపడేటువంటి విధంగా అటు చంద్రుని యొక్క సంచారం కొంత అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది. దశమస్తో యథాచంద్ర యత్ర కార్యార్థ సాధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొన్ని సందర్భాల్లో ఎంత కష్టపడైనా సరే ఈ పని పూర్తి చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకుని కొన్ని కీలకమైనటువంటి పనులన్నింటినీ కూడా ఈ వారంలో పూర్తి చేస్తారు, మొదలు పెడతారు. దాని అన్నింటినీ కూడా చక్కగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ శ్రమ పడతారు, ఎక్కువ ఖర్చు ఉంటుంది, ఎక్కువ ప్రయాణం ఉంటుంది. ఇలా కొంత శారీరక మానసిక శ్రమతోటి ఈ వారం అంతా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మేషరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అర్ధాష్టమ కుజదోష నివారణ కోసమై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని అనునిత్యము పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.